గ్రంథం 28:28. యోబు గ్రంథము అక్కడ కూడా ఉంది. ఇప్పుడు యోబు గ్రంథం 28:28లో 2వ భాగం చదువు. దుష్టత్వమును విడుచుటయే ఏమి అంటే జ్ఞానం ఉండాలా, వివేకం ఉండాలా. ఇద్దరు కూడా ప్రాక్టీస్ చేయండి. భయభక్తులు, దుష్టత్వమును విడిచిన అనుభవం మీరు గాని, నేను గాని, మనము గాని ప్రాక్టీస్ చేయగలిగితే, అభ్యాసం చేసుకోగలిగితే మనలో జ్ఞానం ఉంటుంది, మనలో వివేకం ఉంటుంది. ఇప్పుడు రండి దేవుని వాక్యంలో 3:13లో మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఇంకోటి ఉండాలంట. ఇంకేముండాలా? సాత్వికం. సాత్వికం అంటే ఏం చెప్తాముడు? సాత్వికం అనగా ఏమి? సాత్వికం దీన మనస్సు వేరు, సాత్వికం వేరు. ఏం చెప్పాడు యేసు ప్రభు? నేను సాత్వికుడను, దీన మనస్సు. సాత్వికం అంటే సాధుగుణం. అరే ఆగండ్రా, ఏముండాలా? నీ దగ్గర ఏముండాలి చెప్పు తొందరగా. ఇంతసేపు దీన మనసు కాదు, సాత్వికము. సాత్వికము ప్లస్ దీన మనసు. సాత్వికం అంటే సాధుగుణం. సాధుగుణం అంటే ఎన్నన్నా తిట్టును, ఏం మాట్లాడకూడదు. సాధుగుణం. కొన్ని తడవలు వాళ్ళు రైజ్ అవుతుంటారు. ఎవరు రైజ్ అయ్యేది? వాళ్ళు రైజ్ అయినప్పుడు మనం సాత్వికంగా ఉండాలా, దీన మనస్సు ఉండాలా. కొన్ని తడవలు నువ్వు రైజ్ అవుతావు, అప్పుడు ఆమె దగ్గర ఏముండాలా? సాత్వికము, దీన మనస్సు ఉండాలా. లేకపోతే యుద్ధాలు జరుగుతాయి. నిజం నేను చెప్పేది. మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధంతో ఆగిపోయింది, కానీ ఇక ఆగని యుద్ధాలు జరుగుతాయి. కనుక ఇద్దరు కూడా ప్రాక్టీస్ చేయాలా. జ్ఞానము. పేతురు రాసిన పత్రిక, అది అట్లా పట్టుకోండి, మళ్ళీ వద్దాం. పేతురు రాసిన పత్రిక, దేవుని వాక్యము నుండి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడే. 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారు, సమాన వారసులని ఎరిగి. ఇప్పుడు చెప్పు, స్త్రీ ఎవరు? అస్సలు ఒప్పుకోరే. మేము సునీత విలియమ్స్ ఎక్కడికి పోయింది అనుకున్నాం? అంతరిక్షానికి పోయింది. మేము ఫ్లైట్స్ నడుపుతున్నాం, ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం, లారీ డ్రైవర్స్ గా పనిచేస్తున్నాం. అసలు మేము చేయండి ఏమన్నా ఉందే అంటావు. అన్నా కాదు సుమతి, ఎన్ని చెప్పు, నువ్వు ఎంఏ చేయి, పిహెచ్డి చేయి, దాని తర్వాత ఇంకేమన్నా చేయి. స్త్రీ ఏబురు ఇంకా నువ్వు 100 చెప్పు, నేను చెప్తా, అనుమానం లేదు, బలహీన ఘటమే. ఇప్పుడు బలవంతుడైన వాడు ఏం భరించాల? అర్థమైందా? నువ్వు బలవంతుడిగా తన బలహీనతలను నువ్వేం చేయాలా? భరించాలి. ఎందుకు చెప్పాడు పేతురు గారు? స్త్రీ, నేనంటాను దానికి కారణం చెప్పు సుమతి. బలహీన ఘటమని పేతురు గారు చెప్పడానికి ఏంది కారణం? ఏమంటావు? హవ్వ అంతే ఏది నాకు అర్థం కలను చెప్పింది. హవ్వ అంటావు. హవ్వ అంటే ఏంటి చెప్పు. అరే, మొత్తం శరీరంలో నుండి కొంచెం తీసి పెట్టాడు. ఎవరిని? హవ్వను. ఇప్పుడు మొత్తం ఉన్నోడు బలవంతుడా, కాస్త పక్కన తీసిపెట్టి స్త్రీగా నిర్మించిన ఆమె బలవంతురాలా? చెప్పాలా? కాబట్టి స్త్రీ మాత్రం, ఒక సిస్టర్ అంటది, అస్సలు నువ్వు చెప్తే ఒప్పుకోనన్నా అన్నది. నువ్వు ఒప్పుకోవటం నేను ఒప్పుకోవటం కాదమ్మా, బైబిల్ చెప్తున్నప్పుడు ఇద్దరం ఒప్పుకోవాలా అన్న నేను ఒప్పుకోనన్నా అంటది.
కనుక నువ్వు ఎంత చెప్పినా కొన్ని తడవలు ఏమవుతుందంటే శారీరకంగా బలహీనరాలు, అనుమానం లేదు. అయితే కొన్ని తఫాలు వాళ్ళు బలవంతులుగా ఉండే విషయాలు కూడా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు మనలను బలపరిచేది కూడా ఉంది, వాక్యంలో ఉంది. ఇది అట్లా పట్టుకోండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి వెళ్తాం. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో 1వ వచనం చూడు. కాగా బలవంతులైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను ఏం చేయాలా? ఓ సిస్టర్, నువ్వు బలహీనుడవైతే ఆమె నీ బలహీనతను భరించాల. తను బలహీనురాలైనప్పుడు నీవు భరించాల. ఏం భరించాలా? బలహీనతను. ఇద్దరు ఒకరి భారం ఒకరు మోయాల. ఒకరి భారములు ఒకరు మోయాల. ఇంకా కుటుంబ భారం ఉంటుంది, కుటుంబ భారం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం దేవుని వాక్యములో, బలవంతులైన వారు బలహీనులైన వారి దౌర్బల్యములను ఏం చేయాలా? భరించ. అమ్మా వింటున్నావా? కొన్ని తడవలు ఒక పెద్ద దైవ సేవకుడు ఉన్నాడు, శామ్యూల్ గారు, మచిలీపట్నం సేవకుడు. ఆయన్ను పెద్ద స్థలము నుండి ఒక చిన్న స్థలానికి వేశారు. వేస్తే చాలా బాధపడుతున్నాడు. ఇంత పెద్ద స్థలాల్లో చేసిన నన్ను అంత చిన్న స్థలంలో వేశారే అని బాధపడుతున్నాడు. బాధపడుతుంటే భార్య దగ్గరకు వచ్చింది. భార్య విశ్వాసములో బలంగా ఉంది. ఆమె వచ్చి అన్నది, ఏమండి, పెద్ద స్థలంలో ఉన్న దేవుడు చిన్న స్థలంలో ఉన్నాడా లేడా అని అడిగింది. అడిగితే ఏం చెప్పాలి చెప్పు తమ్ముడు? ఉంటాడని చెప్పాలి కదా. ఉంటాడని చెప్పాల, చెప్పక తప్పదు. చెప్పాడు. చెప్పితే ఇక్కడున్న దేవుడు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చూసిన దేవుడు మన విషయాలు అక్కడ చూస్తాడా లేదా అన్నది. ఆమె ఒక్కొక్క ప్రశ్న వేయటం, ఎంతో జవాబు చెప్పించటం, సామాను సర్దించటం, ఎత్తించటం, అంత అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు బలవంతుడెవరు, బలహీనుడెవరు? కొన్ని తడవలు బ్రదర్స్ కూడా ఏమవుతాం, సిస్టర్స్ అప్పుడే వాళ్ళు ఎట్లా ఉంటారు? బలంగా ఉంటారు కొన్ని తడవలు. కనుక కొన్ని తడవలు మనం బలంగా ఉంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు. టోటల్గా ఒకళ్ళనొకళ్ళను ఏం చేసుకోవాలా? బలపరుచుకోవాలా. అప్పుడు కుటుంబ జీవితం సాఫీగా పోతుంది. కనుక బలపరుచుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మానవుడు బలహీనుడే. ఏదో ఒక రోజున ఏదో ఒక విషయంలో బలహీనత వస్తుంది. అటు వాళ్ళకి వస్తుంది, ఇటు వీళ్ళకి వస్తుంది. అయితే ఇద్దరు కలిసి ఉండి సమ్మతిగా నడుస్తూ ఒకరినొకరు బలపరుచుకొని వెళ్ళాలి. వివాహ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైంది. ఇక రండి, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని. చూడు, భార్యను ఏం చేయాలా? జనరల్గా ఏం చేస్తారు చెప్పు? ఏం ఎవరన్నా భార్య గారు అని ఎవరన్నా అంటారా? నేను లేదు ఇంతవరకు, అనరు కదా. కనీసం గౌరవం, కనీస గౌరవం, మనిషిని తోటి మనిషి గౌరవించినట్లన్నా గౌరవించాలి కనీసం. చాలా తడవలు హే ఏంటది, బాగుండదు కదా, సభ్యత కాదు కదా. ఆమె ఎవరు? నీతో కూడా
దే జీవమును కృపావరములో అది సమానమే. కాబట్టి భార్యను మనం ఎంతవరకైనా కూడా ఏమనాలా? సన్మానించాలి, సన్మానించాలి. భర్తను ఒక ఆమె ఉంది, నాకు తెలిసిన ఒక సిస్టరు, అచ్చంపేటలో నేను సేవ చేస్తున్నా. అప్పుడు ఏం చేసిందంటే ఒక ఆమె వచ్చింది, వచ్చేసి అన్న తిమోతికి బాగలేదు ప్రార్థన చేయన్నా అన్నది. నేను అనుకున్నా ఎవరు కొడుకో లేకపోతే బంధువులే అనుకున్నా. ఎవరమ్మా తిమోతి అని? ఆయనన్నా అన్నది. ఆయన అంటే ఎవరంట? భర్త. అంటే ఇప్పుడు భర్తని ఆమె ఏమంటుంది? ఆయన అంటుంది. ఆయన ఆయనని తర్వాత అన్నది. మొట్టమొదట ఏమన్నది? తిమోతి కొరకు ప్రార్థన చేయమన్నది. నేనంటాను భర్తలను కూడా భార్యలు ఏం చేయాలా? శారా ఏమని పిలిచింది? అసలు అనేవాళ్లే లేదు ఇవాళ. ఆ పదాలు ఇప్పుడు లేవు అసలు. చాలా తగ్గిపోయింది ఆ పదాలన్నీ కూడా. అవన్నీ మోటైపోయినాయి పదాలు. కనుక యజమానుడని పిలిచింది. కనుక ఏమ్మా సుమతి, అర్థమవుతుందా? కనుక భర్తను గౌరవించాల. భర్తను గౌరవించడం ఎవరిని గౌరవించినట్టు? దేవుణ్ణి. ఎందుకని? ఎట్లా? లైన్ చెప్పు. నీకు శిరస్సు ఎవరు? భర్త. భర్తకు శిరస్సు దేవుడు. నువ్వు భర్తను గౌరవించావంటే ఆయనకు శిరస్సు ఎవరు? దేవుడు. మరి ప్రభువుకు శిరస్సు ఎవరు? దేవుడు. కనుక నీవు భర్తను గౌరవించావంటే ప్రభువుని గౌరవించావు, తండ్రిని కూడా గౌరవించావు. భర్తను తృణీకరించావంటే ఆయనకు శిరస్సును తృణీకరించావు, ఆయనకు శిరస్సు అయిన దేవుణ్ణి తృణీకరించావు. కనుక భర్తలను సన్మానించాల్సిందే, భార్యలను కూడా సన్మానించాల్సిందే. చూడండి, సన్మానించండి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు. ఎట్లా చేయాల కాపురం? జ్ఞానం చొప్పున చేయాల, లేకపోతే సమస్యలు వస్తాయి. జ్ఞానం ఉండాల, దైవ జ్ఞానముకు. అందుకే చెప్పాను కదా ఎందనక, జ్ఞానం సంపాదించుకో, వివేకం సంపాదించుకో, తర్వాత 2 సంపాదించుకున్న తర్వాత సాత్వికం సంపాదించుకో. ఈ జ్ఞానము చొప్పున, వివేకము చొప్పున, సాత్వికము చొప్పున భార్యలతో భర్తలు ఏం చేయమన్నాడు? కాపురం చేయమని చెప్పాడు. దేవుని వాక్యములు అట్లుంది. ఇంకా మనం మొదటికి పోదాం, యాకోబు రాసిన పత్రిక దగ్గరికి పోదాం. 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన. మీ దగ్గర ఏముండాలని చెప్పాను? యోగ్య ప్రవర్తన. దేంట్లో రుజువు చేయాల? క్రియలలో. భార్యకు తెలియకుండా భర్త అకౌంట్ మెయింటైన్ చేయొచ్చా లేదా తేల్చాలి నువ్వు. నాకు ఇప్పుడు చేయొచ్చు అంటావా లేదంటావా? చేయకూడదు. భర్తకు తెలియకుండా అమ్మగారింటి ద్వారా డబ్బులు దాయొచ్చు అంటావా లేదంటావా? పైపెచ్చు మా అమ్మగారు నాకు ఇచ్చారని చెప్పొచ్చా? శుద్ధబద్ధం కదా. అంతా ఇక్కడిది అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఏమని చెప్తారు? మా అమ్మగారు ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారు అంటారు. మీ ఇద్దరి మధ్య ఏమాత్రము కూడా రహస్యాలు ఉండడానికి వీల్లేదు. పారదర్శకంగా ఉండాలి ఇద్దరు. అర్థమైందా? కొన్ని తడవలు ఇబ్బందులు వస్తాయి. ఎట్లా వస్తాయి ఇబ్బందులు అంటే, తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు నీకు తండ్రి ఉన్నాడా? ఇద్దరు లేరు. అత్తలేని కోడలు అట్లనా? అసలు ఇంకా స్వతంత్రాలు అయితే ఓకే. నేనంటాను కొన్ని తడవలు ఎక్కడ సమస్యలు వస్తున్నాయంటే కుటుంబాల్లో మొట్టమొదట అమ్మాయికి డైరెక్షన్ ఇస్తుంది తల్లి.
అమ్మాయి ఆ ఇంట్లో ఉంటే మీరు బాగుపడలేరమ్మా, నా మాట విను. వెంటనే సుమతి వింటున్నావా? వెంటనే వేరు పెట్టేసేయి. నీకు ఆ బాధ లేదు, అంతా వేరే కదా. నేనంటాను, దేవుడు మొట్టమొదట తల్లిదండ్రులను సన్మానించమన్నాడా లేదా? నాకు చెప్పాలా. సన్మానించమన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? నీ భార్యను హత్తుకోమన్నాడు. సన్మానించు, హత్తుకో అన్నాడు. వాళ్ళిద్దరిని పక్కన పడేసి హత్తుకోమల్లే. అర్థమవుతుంది కదా. నీకు అత్త లేదు కాబట్టి నీకు ఈ సమస్య లేకుండా పోయింది. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ అమ్మ వస్తే ఒక రకం, వాళ్ళ అత్త వస్తే ఒక రకం. దాన్ని ఏమంటారు? పక్షపాతం అంటారు. పక్షపాతం ఈజ్ ఈక్వల్ టు పక్షవాతం. కుడి పక్క పని చేస్తే ఎడమ పక్క పని చేయదు, ఎడమ పక్క పని చేస్తే కుడి పక్క పని చేయదు. నేనంటాను, మాకు ఈ దరిద్రం లేదమ్మా, ఈ పక్షపాతాలు ఇవన్నీ కూడా. సాధారణంగా ఏ మగోడు కూడా నాకు తెలిసి అత్తను ఒక రకంగా, అమ్మను ఒక రకంగా చూడడం. ఎవడన్నా చూసిందంటే నేను ఆ బ్రదర్ని ఏమనాలో. మాకు తక్కువ అండి, అంత మీదేనండి ఈ అలవాటు. ఏ అలవాటు? ఒకళ్ళని ఎక్కువ చూడడం, ఒకళ్ళని తక్కువ చూడడం. బ్రదర్స్ లో పెద్దగా పట్టించుకోరని నేను అనుకుంటాను. నేనేం అంటే చూడడం అంటే అన్ని కోణాలు చూడాలి, అన్ని కోణాల్లో చూడాలి. మనం అన్ని కోణాలు చూడాల. కనుక ఇవన్నీ మనం వివాహ జీవితంలో చక్కగా పాటించవలసిన విషయాలు. అర్థమైంది నేను చెప్పింది? ఇకపోతే అక్కడ ఏమన్నాడు? 19 దేవుని వాక్యంలో మత్తయి సువార్త 19. ముగిద్దాం తొందరగా. 19వ అధ్యాయానికి రండి. 5వ వచనం చూడు. 5వ వచనం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి అంటే తల్లిదండ్రులను విడిచి అంటే అర్థమైంది. అక్కడ ఏం చెప్పాడు? మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ మనం చూస్తాం. ఆజ్ఞలలో అద్భుతమైన ఆజ్ఞ, దీవెనతో కూడిన ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. ఏమొస్తుంది నీకు? దీర్ఘాయు వస్తుంది. అట్లా బ్యాలెన్స్డ్గా పోవాలి. ఇటు కూడా బ్యాలెన్స్డ్గా పోవాలి. వాళ్ళని సన్మానించాలా. ఇప్పుడు అత్తమామలే తల్లిదండ్రులు అవుతారు. అర్థమైందా? నువ్వు కూడా వాళ్ళని కూడా సన్మానించాల, అత్తమామలను సన్మానించాల. మీ ఇద్దరు ఆ విధంగా వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. దేవుని వాక్యంలో 19:5 పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ. 6వ వచనానికి వస్తే, కాబట్టి వారికను ఇద్దరుగాక దేవుడు జతపరిచిన వారిని. ఇప్పుడు ఎవరు జతపరచాలా? సేవకులు కాదు, వాక్యం అందిస్తా నేను, అంతవరకే. తర్వాత వస్తాడు, మీ ఇద్దరి చేత ప్రమాణాలు చేపిస్తాడు. ఆనంద్ సహోదరుడు కాదు. నాలో ఉన్న దేవుడు, తనలో ఉన్న దేవుడు మిమ్మలను ఇద్దరిని ఏం చేయాలా? మీలో ఉన్న దేవుడు జతపరచాలి. దేవుడు జతపరిస్తే చివరి దాకా వెళ్ళిపోతారు. చాలా క్రైస్తవ వివాహాల్లో చాలా విచారకరం ఏంటంటే, ఈ దినాల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి మందిరాల్లో ఎక్కడో, కానీ వివాహ వ్యవస్థ కొనసాగడం లేదు. అది చాలా విషాదం. దేవుడు జతపరిచిన అనుభవం అయితే మాత్రం చివరి వరకు కొనసాగాలి. అర్థమవుతుంది కదా. దేవుని వాక్యములో భార్యను ఎఫెసీ పత్రికలకు వెళ్దాం త్వరగా. ఎఫెసీలకు రాసిన పత్రిక గలతీయులకు పక్కనే ఉంటది, చూడండి. అధ్యాయం 5, 5వ అధ్యాయం
29 చదువు నాన్న నువ్వు చిరంజీవి. ఉమ్. ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వేం చేస్తావు? పోషించడమే కాదు, సంరక్షిస్తావు. పోషించుట అనగా ఏమి? ఫీడింగ్. ఉదయాన్నే 4 ఇడ్లీ, 2-3 చపాతి కదా, అవన్నీ పెట్టి పోషిస్తావు. మళ్ళా ఒక కోడిగుడ్డు, 2 అరటి పండ్లు. ఇప్పుడు సంరక్షించుట అమ్మా, సంరక్షించుట అంటే అన్ని వైపులుగా నిన్ను నువ్వు భద్రపరచుకుంటావు. ఎవరి దేహాన్ని? నీ దేహాన్ని. ఇప్పుడు ఆమెకు ఏమైతుంది? ఆమె ఏమైతుంది నీకు? వైఫ్ కాదు నేను మాట్లాడేది. ఏక శరీరం కూడా నేను ఆ టైపులో మాట్లాడతాంలే, ఇంకొక టైపులో చెప్పు. ఏక శరీరం కరెక్టే, సగభాగం కరెక్టే, ఇంకా మొత్తం సగభాగం. ఇప్పుడే నువ్వు చెప్పినావు కదా, సగభాగం మొత్తం అన్ని మనే సగం. నెక్స్ట్ చెప్పు. అరే నీవు శిరస్సు, ఆమె శరీరం. శరీరాన్ని నువ్వేం చేయాలా? పోషించాలా? చెప్పు. సంరక్షించాలా. నువ్వెన్ని తింటే ఆమెకన్నీ పెట్టాలా. నువ్వు ఫుల్గా హోటల్లో తినొచ్చి నువ్వు సద్దన్నం రాత్రి ఉంది కదా లాగిచ్చు అనకూడదు. అర్థమైందా? సగం నువ్వు కూడా లాగిచ్చాలా. ఇవన్నీ కరెక్ట్ విధానంలో కొనసాగరు గనుకనే ఇప్పుడు ఆమె నిన్ను గమనిస్తుంది. నిన్ను గమనించిన తర్వాత నువ్వు తెచ్చిన మటను ఆమె టేస్ట్ చేయడానికే సగం తింటది. అర్థమైందా? అట్లా నేను ఎరుగుదును. ఒక జంట ఎక్కడ నేను సేవ చేసిన హైదరాబాద్ నాగారంలో, భర్త వచ్చి ఏ టైంకన్నా రాని, ఆయన వచ్చిందాకా భోజనం ముట్టదు. అట్టని నేను చెప్పటం లేదే సుమతి, విషయం చెప్తాను. అర్థమైందా? వచ్చిన తర్వాతనే ఇద్దరు కలిసి భోంచేస్తారు. కనుక అంటే కలిసి భోజనం చేయడంలోనే ప్రేమ పూర్ణమవుతుందని నేను అనను, కానీ అట్లా అంటే ఇద్దరు కలిసి షేరింగ్. ఒకే అరటిపండు ఉంది, ఏం చేయాలి? షేర్ చేసుకోవాలి. వెరీ గుడ్. అట్లా పోవాలి మీరు. ప్రేమ షేరింగ్లో మనల్ని నడిపించేది ఏంటి? ప్రేమ. సరే, ఇంకొక వచనం చూడనా? ఓ సిస్టర్, 22 చదువున్నానా సుమతి. స్త్రీలారా ప్రభువుకు వలె. ఇప్పుడు దేవుడికి లోబడ్డట్టుగా నువ్వేం చేయాలా? యేసు ప్రభువుకి ఎంత లోబడతావో నీ భర్తకు కూడా నువ్వు లోబడాలి. నువ్వు యేసు ప్రభువుని ఎట్లా ప్రేమిస్తావో అట్లా నీ శిరస్సు ఉన్న ప్రభువుని నువ్వు ప్రేమించినట్లుగా శరీరమై ఉన్న భార్యను ప్రేమించాలి. ఇంకొక వచనం చదివించి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం చదువు. 3వ వచనం తను చదువుతుంది. 7వ అధ్యాయంలో 2వ వచనం. అయినను చదువు. ఇప్పుడు ప్రతి పురుషుడికి భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. చదువు నాన్న, నువ్వు ఆగు. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును ఏం చేయాలా? భార్య భర్తలు, భర్త భార్య ఎడల ధర్మం, భార్య భర్త ఎడల ధర్మం నడపాల, జరిగించాలి. మా
సెలవులకు నేను వేసవి సెలవులకు మా అత్తగారు ఊరు వెళ్ళేవాడిని. అంటే అత్తగారు ఊరు అంటే మా మేనత్త గారు. మా మేనమామ విపరీతమైన గొడవలు జరుగుతుండే వాళ్ళ ఇంట్లో. ఏందిరా ఈ దరిద్రం, ఇంత గొడవలు జరుగుతున్నాయి అనుకునేవాడిని. కారణం ఏంటంటే మా మేనత్తకు ఆయనంటే ఇష్టం లేదంట. నాకు తర్వాత నాకు అర్థమైంది కదా. అర్థమైతే నాకు తర్వాత తెలిసింది, ఓహో వాళ్ళ మధ్య గొడవ జరగటానికి కారణం ఏంటంటే ఆమె భర్తకు లోబడ్డం లేదు, సహకరించడం లేదు. అది నాకు కొద్దిగా వయసు పెరిగిన తర్వాత గొడవలు ఏందో నాకు అర్థమైంది. కనుక భార్య భర్తలు ఎవరి ధర్మం వారు జరిగించాల్సిందే, ఖచ్చితమైన రీతిలో సహకరించాల్సిందే, జరిగించాల్సిందే. రండి 4వ వచనం. భర్తకే గాని ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పు, ఎప్పుడన్నా నువ్వు నా ఇష్టం అని నీ భార్య అనొచ్చునా లేదా? అనొచ్చునా? ఈ వచనం చదివిన తర్వాత అనొచ్చునా లేదా నాకు చెప్పు. ఎందుకని? నీ పైన నీకు లేదు, ప్రభు కాదు. ప్రభుకి ఎటు కూడా ఉంటదిలే. నీ మీద నీకు అధికారం లేదు, నీ మీద మొత్తం అధికారం సుమతిదే. అర్థమైందా? అట్లా అని ఆమె ఎప్పుడన్నా గనక నా ఇష్టం అంటే కుదరదు. ఆమె మీద పూర్తి అధికారం ఎవరికి ఉంది? మీ ఇద్దరి మీద. అది విషయం. ఎన్నడూ కూడా అనబాకు నా ఇష్టం అని. నా ఇష్టం అంటంతో ఎమ్మటి అడుగును. ఏమని అడగాల? నీకు లేదండి అధికారము, మొత్తం నాదేను అనాల. తను అన్నప్పుడు నువ్వు అడగాల ఏమని? నీకెక్కడుందమ్మా అధికారము, నీ దేహం మొత్తం మీద నాది కదా అధికారం అని ఆయన అంటాడు. కాబట్టి మీ ఇద్దరు కూడా ఒకరి దేహం మీద ఒకరికి అధికారం ఉంది. ఇద్దరి మీద దేవునికి అధికారం. మీరు దేవుని అధికారము క్రింద ఉండి ఒకరి మీద ఒకరు అధికారం కలిగి ఆత్మీయ జీవితంలో పటిష్టంగా ఉంటూ కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో దేవునికి మహిమ రావాలి. ఇక చివరిగా హెబ్రీ 13, హెబ్రీలకు రాసిన పత్రిక 13:4. వాళ్ళిద్దరిని చదవండి. మీ ఇద్దరు చదవండి, మేము వింటాం. ఇద్దరు కలిసి చదవండి. వివాహము అన్ని విషయములలోనూ అందరిలోనూ ఘనం. ఎప్పటి వరకు? ఇయాళ్ళ రేపా? చెప్పండి, పలకండి, ఏం కాదు. చివరి వరకు మీ వివాహము అందరిలో అన్ని విషయాలలో ఎట్లుండాలా? ఘనంగా ఉండాలి. ఘనంగా ఉండాలంటే ఇవాళ మీరు పెట్టే వెరైటీలను బట్టి కాదు. నువ్వేమన్నా పెట్టు, అది వేరే సంగతి. మీ ఇద్దరు పరిశుద్ధ వివాహములో జతపరచబడ్డది ఘనంగా ఉండాలి అంటే వాక్యపు వెలుగులో మీరు జీవించి చివరి వరకు ఆత్మీయంగా కొనసాగి వివాహ వ్యవస్థలో ధన్యులైపోతే అప్పుడు మీ వివాహం అందరిలో అన్ని విషయాల్లో ఏమైతుంది? ఇంకొక వచనం గుర్తు చేస్తాం. 16వ అధ్యాయం రోమాపత్రిక 16. రోమాపత్రిక 16 3వ వచనం చదువమ్మా. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిలకును అకులకును. ఎవరితో వీళ్ళు జత పనివారు? క్రీస్తు యేసునందు నా జత పనివారైన. ఎవరికి జత పనివారు? పౌలుకు. ఎవరు జత పనివారు? మొట్టమొదటి అకుల పేరుందా, ప్రిస్కిల్లా పేరుందా? ప్రిస్కిల్లా పేరుంది కనుక మొట్టమొదట ప్రిస్కిల్లా, తర్వాత అకుల. కొన్ని తఫాలు అకుల, ప్రిస్కిల్లా. కాబట్టి మీ ఇద్దరు ఎవరితో కలిసి పనిచేయాలా? అరే, ఎవరితో కలిసి పనిచేయాలంటే చెప్పరే? దేవుని సేవకులతో.
ప్రభునందు, యేసునందు. కనుక మీరు యేసు ప్రభులో ఉండాలా. దైవ సేవకుడు ఎక్కడ మీరుంటారో అక్కడ దైవ సేవకునితో కలిసి మీరేం చేయాలా? దేవుని పని చేయాలి. కనుక జీవితాంతం కూడా మీరు దేవుని పని చేయాలి. అర్థమైందా? మీ పని చేయాలా అండ్ దేవుని పని కూడా చేయాలి. ఆ విధంగా ప్రభు మిమ్మలను సిద్ధపరిచి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ ప్రార్థనా స్తుతులతో దేవునికి సమర్పించుకుంటారు. ఆనంద్ సహోదరుడు ఇక వివాహం జరిగిస్తాడు. ప్రార్థన. ప్రేమ, కరుణ, జాలి కలిగిన దేవా స్తోత్రములు, నమ్మకస్తుడ వందనములు. చిరంజీవి మరియు సుమతి ఇద్దరిని కూడా ఇంతవరకు మీ వాక్యము ద్వారా సంధిస్తూ వచ్చారు. చేరి వచ్చిన వారిని కూడా సంధిస్తూ వచ్చారు. వందనాలు నాయనా. కనికరించు, కటాక్షము చూపు, యోగ్యులుగా ఉంచు, సాత్వికులుగా ఉంచు, జ్ఞానముతో నింపు, వివేకముతో నింపు, ఒకరి భారం ఒకరు భరించేవారిగా చేయి ప్రభువా. సుమతి విధేయతతో ముందుకు సాగునట్లును నాయన తనను వలె ప్రభువా తాను చిరంజీవి సుమతిని ప్రేమించడంలో కరుణించుము. వారిరువురు ఒకరి దేహం మీద ఒకరికి అధికారం ఉంది. వారిరువురు ఎవరి ధర్మం వారు నెరవేర్చాలి. ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. వాక్యం కనికరించు, కటాక్షము చూపు. ఇప్పుడు వారిరువురు తమను తాము ఆరాధన స్తుతి ప్రార్థనలతో మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయము. మరి ఆనంద్ సహోదరుడు గాడ్ సర్వెంట్ నాయన నిడుబ్రోలు ఇక వారి చేత ప్రమాణాలు మిగిలిన కార్యక్రమం జరిపించుటకు సహాయం చేయము. యేసు నామములో మీరే మా మధ్య ఉండి మహిమ పొందుతున్నారని నమ్మి వారి వివాహం అందరిలో అన్ని విషయాల్లో ఘనంగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థించేసే దూర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభా పరిశుద్ధుల తండ్రి యేసే ప్రభా, మీ యొక్క ప్రభా పరిశుద్ధమైన గ్రామాన్ని శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఆకాశ మహాకాశం ఉన్నతమైన స్థానములలో పరిశుద్ధమైన స్థలములలో నివసించే దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దీనులము దరిద్రంలో ఏగుత లేని వారం అయోగ్యులమైనప్పటికీ నా తండ్రి మీ కృపా కనికరము ద్వారా, మీరు కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మమ్మల్ని ప్రభు మీరు ప్రభు ఏర్పరచుకొని మీ రాజ్యంలో ప్రభావ మమ్మల్ని ప్రభావ పిలిచినందుకు మీకు స్తోత్రములు దేవా. మీ ఈ దినమైన ప్రభావ మీ దాసుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు. మీ దాసుల ద్వారా వాక్యం విధానంలో మీరు మరి మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి ఆత్మీయ జీవితంలోను వివాహ జీవితంలోను ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఎదగాలి అని ప్రభా అంకులు ప్రభా సెలవిస్తూ వచ్చినారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. మా ఆత్మీయ జీవితంలోను మా యొక్క వివాహ జీవితంలోను ఫర్ ద నెక్స్ట్ మా కలిసి జీవించే జీవితంలోను ప్రభా మిమ్మల్ని ప్రభా మా గృహంలో ప్రభా నిర్మించుకొని మేము ఆత్మీయంగా ఎదుగునట్లును మీ రాజ్య సువార్తలోను ఆత్మీయ గృహంలోను మిమ్మల్ని ప్రభా మీరు ప్రభా నిలవబెట్టుకున్న ప్రభా అకుల ప్రిస్కుల మాదిరిగా మేము కూడా ప్రభా మీ పనిలో మేము ప్రభా మీ రాజ్య సువార్తల్లో ప్రభావ మేము కూడా ప్రభా పరిచర్యలను మరి జరిగించే రీతిగా మీరు ప్రభావ మమ్మల్ని ప్రభావ నిలబెడతారమ్మని కోరుకుంటున్నాము దేవా. మరి మీ వాక్యం ద్వారా బలపరుస్తూ వచ్చిన స్తోత్రములు, వాతావరణం సమస్తము ప్రభావ మీ ఆదిలో నుంచి మీరు ప్రభావ కార్యములు జరిగించిన స్తోత్రములు దేవా. అందరి బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎదురమైన ప్రభావ మమ్మల్ని ప్రభావ మీరు ప్రభావ ఏర్పరచుకొని మరి నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రములు దేవా. అన్ని విషయంలో మీరే ప్రభావ తోడై ఉండి ముందుగా మాకు ప్రభావ మీరే ముందుగా ఉండి మమ్మల్ని ప్రభావ నడిపించి మా ఆత్మీయ జీవితంలోను ప్రార్థనా జీవితంలోను మా యొక్క కలిసి నడిపించేటువంటి జీవితంలోనూ మీరు ప్రభావం నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ పరిశుద్ధ పాలనకి ఈ కొద్ది స్తుతి ఆరాధన అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. సుమతి కూడా ప్రభుకి ఆరాధించి ప్రార్థించి సమర్పించుకో. ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము
చెట్లు మౌనముగానుందు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేదా, కాలమంతా పాడుచుండేదా, నీ ప్రేమ పరమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ఘనమైన నామానికి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకై, ప్రభా మిమ్మల్ని స్తుతించుటకై మీరు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. నీకే స్తుతులు తండ్రి. ప్రభా, మీ దాసుని జ్ఞాపకం చేసుకొని ప్రభా మాకు దయచేస్తూ వచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు ప్రభా. నేను కూడా తండ్రి ప్రభా ఒకప్పుడు తండ్రి అపవాది సంబంధిగా ఉంటూ వచ్చినప్పుడు ప్రభా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ కుమార్తెగా నన్ను చేసుకొని ప్రభా తండ్రి ప్రభా ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎరిగి ప్రభా సాటి అయిన సహాయమును ప్రభా నాకు దయచేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ దినము తండ్రి ప్రభా ఈ రీతిగా నిన్ను స్తుతించుటకై మీరు కృప చూపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి ప్రభా. నీకే స్తుతులు ప్రభా. నాది కాల సంకల్పంలో తండ్రి ప్రభా మీరు నన్ను రక్షించుకొని ప్రభా తండ్రి ప్రభా నా ఎడల కృప చూపిస్తూ వచ్చారు, అందును బట్టి వందనాలు ప్రభా. ఈ వివాహ విషయంలో తండ్రి మీ చిత్తము ద్వారా తండ్రి మీ లేఖనముల ద్వారా తండ్రి ప్రభా నాతో మాట్లాడుతూ నన్ను దర్శిస్తూ ప్రభా మీ మాటను వినే భాగ్యమును, మీ మాటకు విధేయత చూపించే భాగ్యమును నాకు దయచేస్తూ వచ్చారు నైనా, అందును బట్టి నీకే వందనాలు ప్రభా. ఆయా సందర్భాల్లో ప్రభా మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనమును బట్టి, ప్రతి వాగ్దానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ సంకల్పమును నా పట్ల నెరవేరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఈ రోజు తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకే కృప చూపిస్తూ వచ్చారు తండ్రి, అందును బట్టి వందనాలు. అలాగే తండ్రి ప్రభా మీ దాసులు చెప్పిన రీతిగా తండ్రి మేము తండ్రి ప్రభా యోగ్యమైన ప్రవక్తన గల వారమై ప్రభా సమ్మతి గల మనస్సు కలిగి ప్రభా జ్ఞానము తండ్రి మీ అందు భయభక్తులు వివేచన కలిగి ప్రభా తండ్రి మీ అధికారమునకు లోబడి ప్రభా మేము ముందులాగున ప్రభా మేము ఒకరినొకరు సన్మానించుకుంటూ ప్రభా మిమ్మల్ని సన్మానించే విషయంలో కూడా మీరే కృప చూపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా నా ఎడల కృప చూపించి ప్రభా నీ కాపుదలను భద్రతను నాకు దయచేస్తూ ప్రభా నన్ను సంరక్షిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన ఉపకారమును బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నీకు నేనేమి చెల్లించగలను ప్రభా, నేనేమీ లేనిదాన్నే ప్రభా. మీరు ఉచితముగా ఇచ్చిన రక్షణ పాత్రను చేదపుచ్చుకొని హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములోనే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో సుమతి సహోదరి వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి ముందుకు రండి. అలానే చిరంజీవి తరఫున కూడా ఎవరైతే తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారో దయచేసి వారు కూడా ముందుకు రండి. సమయంలో చిరంజీవి మరియు సుమతితో
ప్రమాణం చేస్తాడు. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకొని ఉండండి. వారు చెప్పేటువంటి మాటలు మీరు కూడా జాగ్రత్తగా వినండి. చివరిలో మనం అందరం కూడా మరి ఆమేన్ అనాలి. దయచేసి గమనించండి. నేను చెప్పినట్టు చెప్పు. చిరంజీవి అను నేను చిరంజీవి అని నేను సర్వశక్తి గల సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన అందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు సుమతిని నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను సుమతిని ప్రేమించి కాపాడేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను సుమతి ఎడల నమ్మకముగా ఉందునని వాగ్దానము చేయుచున్నాను. జీవమను కృపావరములో పాలి భాగస్తురాలని ఎరిగి ఆమెను నా స్నేహితురాలుగాను సహచరురాలుగాను ఎంచి ప్రభువునందు సమస్తమును సుమతితో పంచుకొందునని ప్రమాణము చేయుచున్నాను. దినమును ఆమెతో కలిసి మోకాళ్లపై నుండి దేవుని వాక్యము చదువుటతో దినమును ఆరంభించి ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదునని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి ఆయన భాగమును ఆనందముతోను నమ్మకముగాను క్రమముగాను ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును గణపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. ఈ సమయంలో సుమతి సిస్టర్ కూడా ప్రమాణం చేస్తుంది. చెప్పు నాతో కూర్చో.
సుమతి అను నేను సుమతి అను నేను సర్వశక్తి గల సర్వశక్తి గల దేవుని ఎదుట దేవుని ఎదుట సంతోషకరమైన సంతోషకరమైన సాధారణమైన సాధారణమైన ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఆటంకకరమైనది ఏదియు నా దేహమందున నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన సంఘం ఎదుటను బంధువుల ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణమైన చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు చిరంజీవిని నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను చిరంజీవిని ప్రేమించి సంతోషింపచేయుదునని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉందునని మరియు ప్రభువునందు కుటుంబమునకు చిరంజీవి శిరస్సని గౌరవించుదనని ప్రమాణం చేయుచున్నాను. జీవమను కృపావరములో అతడు పాలి భాగస్థుడని ఎరిగి అతనిని నా స్నేహితునిగాను సహచరుని గాను జత పనివాని గాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును అతనితో కలిసి మోకాళ్లపై నుండి దేవుని వాక్యము చదువుటతో దినమును ఆరంభించి అలాగే ముగించుదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా నుంచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి ఘనపరచి హెచ్చించుదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. పెళ్లి కుమారుని తరఫున వరదయపాలెం సేవకుడు బ్రదర్ జోబు ప్రార్థన చేస్తారు. అట్లానే పెళ్లి కుమార్తె తరఫున యేసుపాదం సహోదరుడు పొన్నూరు ఎల్డర్ తాను ప్రార్థన చేస్తాడు. రండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమున మీరు ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ దాసుడు
మరి చిరంజీవిని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా పాపం నుంచి శాపం నుంచి విడిపించి విమోచించి దేవా గొప్ప రక్షణతో అలంకరించినందుకు కొరకై వందనాలు. తనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలు. తనకిచ్చిన గొప్ప రక్షణ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న మరి దాస్త్రాలు సహోదరి సుమతితో వివాహం జరగడానికి మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. వారు కలిసి జీవించి అంతకాలము యోగ్యమైన ప్రవర్తన గలవారై ఒకరినొకరు సన్మానించుకొనుచు దేవా నీ వాక్యమునకు లోబడి అకుల ప్రిస్కిల్లాల వలె జీవించగలిగినట్లుగా కృపను అనుగ్రహించండి. దేవా నీలో నిలిచి ఉండి ఆత్మ ఫలములు ఫలించు వారిగా సిద్ధపరచుము. నీ కొరకై సాక్షులుగా సాధనాలుగా నిలిచి ఉండగలిగినట్లుగా కృపను అనుగ్రహించండి. దేవా వారు బ్రతుకు కాలం అంతయు మరి ఇంతకాలం ఒంటరిగా చేయలేనిది వారు జంటగా కలిసి సహవాసంలో నిలిచి నీ కొరకై పనిచేయి వారిగా సిద్ధపరచము. పరలోకపు తండ్రి వందనాలు. ఈ కుటుంబాన్ని మీ దయగల హస్తములకు అప్పగిస్తున్నాం. రాని దినాల్లో నేను మరి మంచి ఫలములు ఫలించినట్లు దేవవారు పరిశుద్ధమైన సంతతిని వారికి మీరు అనుగ్రహించి గొప్ప కార్యం మీరు జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుని కుటుంబాన్ని నీ దయగల హస్తములకు అప్పగిస్తున్నాం. దేవా వాక్యానుసారమైన జీవితము మీరు అనుగ్రహించండి. ఒకరినొకరు సన్మానించుకున్నట్లు, ఒకరినొకరు నేను ప్రేమించుకున్నట్లు, నేను ఒకరినొకరు క్షమించుకున్నట్లు, ఒకరి మీద ఒకరు ఆధారపడినట్లుగా కలిసి సమ్మతి కలిగి నడుచున్నట్లు దేవా నీ వాక్యానుసారమైన జీవితాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఈ కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా మహాగణుడా నిత్య నివాసి మారని మార్చల్ మా రాజా, నీ బంగారు పాదాలను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను ప్రభా. నీ ప్రియకుమారుడు మా పరిరక్షుడు యేసుప్రభు పరిశుద్ధమైన నామన, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ యొక్క న్యూ కపుల్స్ కొరకు ప్రార్థన చేసే భాగ్యం ప్రసాదింపజేశారు. అందుకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. నిదాసు నెహమ్యాను గుంటూరుని తీసుకొచ్చి వారి ఇరువురి ద్వారా మాట్లాడిన మాటలన్నిటికై నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఆ మాటలన్నీ వారు ఉదయం అనే పలక మీద రాసుకుని వారి జీవితంలో అన్వింప చేసుకోవడానికి కావలసిన అన్ని కృప దయచేసి మహిమ పొందండి. మీరు జ్ఞాపకం అనేక దినాలు ప్రార్థించగానైనా సుమతి పట్ల చిరంజీవి పట్ల మీరు చేసిన మీళ్ళంటికే నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. అదే విధంగా ప్రభా ఆనందబాబు గారిని కూడా ఈ యొక్క వాగ్దానాలు నేను పెళ్లి ప్రమాణాలు చేయించడానికి మీ దాసునికి ఇచ్చిన కృపకాయ వందనం చెల్లిస్తున్నాం ప్రభా. వీరిరువురు కుటుంబంలో ప్రభా అకుల్లా ప్రిస్కిల్లాల వలె, జకరయ్య ఎలిజబెత్ వలె, అబ్రహం శారా వలె ఉండటానికి కావలసిన నీ కృప మీరు దయచేసి మహిమ పొందమని, మీరు ఇచ్చిన శ్రేయస్సుకి తీసుకొచ్చిన ప్రతి నిప్పటికై వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని సహాయపడమని యేసుప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో చిరంజీవి సుమతి వేలు తీస్తాడు. తీసిన తర్వాత రిజిస్టార్ లో వారిరువురు కూడా సంతకాలు పెడతారు. దయచేసి సాక్ష్య సంతకాలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇద్దరిద్దరు రాండి. సాక్ష్య సంతకాలు పెట్టేవారు సుమతి తరపున ఇద్దరు, అలానే చిరంజీవి తరపున ఇద్దరు రాండి. సాక్షి సంతకం బ్రదర్ ప్రసాద్ గారు బాపట్ల, అబ్రహాం గాడ్ సర్వెంట్ గోవాడ. ఇక ఎవరైనా ఇంకొక ఇద్దరు రండి. ఈ బ్రదర్ మీరు ప్రసాద్ రావు. ఇంకొకళ్ళు చెప్పు నాన్న. ఇద్దరిద్దరు ఉండాలా? సరే ఆ జోబులో పెట్టించు. సరేనా? ఆ జోబుకి ప్రసాద్
పాటలు పాడేవాళ్ళు రండి. ఇంకొక ఆయన ఎవరు? అబ్రాహ్మణుకో ఇంకొకళ్ళు ఎవరు? మీ ఇద్దరేనా పాట? పాట సంఖ్య 7. పాట సంఖ్య 7. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నుంచో సరే, బైబిల్ పక్కన పెట్టి ఇటు పెట్టి తీ. ఎవరో ఫోటోలు వాళ్ళు చూడు, పూర్తిగా తీ. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధి దోచిగా నడచిన, నా సన్నిధి దోషిగా నడచిన, నీతో నిబంధన నియమితును, నీతో నిబంధన నియమితును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను, నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను. నీలో నుండి జనములు వచ్చును, నీలో నుండి జనములు వచ్చును, నీతో నిబంధన స్థిరపరచును, నిబంధన స్థిరపరచును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను,
యుగ యుగములు నీకు దేవుడను కానను దేశము నీ కొసగెదను యుగ యుగములు నీకు దేవుడను కనను దేశము నీ కొసగెదను నిత్య స్వచ్ఛమును నీ కొసగెదను నిత్య స్వచ్ఛమును నీ కొసగెదను నీలో మహిమనే పొందెదను నీలో మహిమనే పొందెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను గొప్ప జనముగా చేసేదని నిశ్చయముగా ఆశీర్వాదించు గొప్ప జనముగా చేసేదని జయముగా ఆశీర్వాదించు నీ నామమును గొప్ప చేసేదని నీ నామమును గొప్ప చేసేదని ఆశీర్వాదముగా చేసి దీవించెదను ఆశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను ఆశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను దూషించు వారిని శపించెదను దూషించు వారిని శపించెదను నీ ద్వారా దీవింపబడెదారు ద్వారా దీవింపబడెదారు జయముగా నిన్ను దీవించెదను జయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను రోటి పొందించు నిశ్చయముగా నిన్ను రోటి పొందించు జయముగా నిన్ను దీవించెదను జయముగా నిన్ను దీవించెదను టైం వేస్ట్ కాకుండా రండి త్వరగా ఆ పక్షాన ఎవరు యెషయా బ్రదరా ఎవరు ఆ జోబు యెషయా రండి తొందరగా ఎవరు ఆ బాపట్ల బ్రదర్ ఏది
కూర్చోండి. ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో మీ దాసులు నెహెమ్యా గారిని గుంటూరు నుండి తీసుకొని వచ్చి నాయన వీరిరువురిని దేవుని వాక్యం చేత ఒక కుటుంబముగా జతపరచడానికి మీరు సంకల్పించినందుకు కొరకై స్తోత్రాలు. సహోదరుడు చిరంజీవి, అలానే సహోదరి సుమతి, వారు ప్రభా నీ సన్నిధిలో నీ ప్రజల సమక్షంలో చేసిన ప్రమాణాలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ వాక్యంలో రాయబడినట్లుగా వారు ఒక్క శరీరంగా నాయన నీ సన్నిధిలో ఒక కుటుంబముగా జతపరచబడే భాగ్యం ఇచ్చినారు. వారి జీవిత కాలం అంతా కూడా ఒకరినొకరు గౌరవించి, ఒకరికొకరు లోబడి, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ నీ సన్నిధిలో ప్రభా వారు అకుల్లా ప్రిస్కిల్లాల వలె నిన్ను నాయన సేవించే బిడ్డలుగా నీకు ఘనతను, మహిమను, ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగా చేయండి. ఏ ఉద్దేశంతో వారిని జతపరిచినారో ఈ కుటుంబం ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని, నీ సొంత సమయంలో ఆత్మీయమైన నాయన ప్రభా శ్రేష్టమైన సంతానాన్ని కూడా వీరికి అనుగ్రహించమని దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ వాక్యానుసారంగా వారి జీవిత కాలం అంతా కూడా కలిసి జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వీరిద్దరు ఈ దినము నుండి భార్య భర్తలుగా ప్రకటించడం జరుగుతుంది. దేవుడు జతపరిచిన వీరిని ఎవరు కూడా వేరు చేయకూడదు. వారి కొరకు తప్పక మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో వారిద్దరు కూడా మరి ఈ బైబిల్స్ ఒకరొకరు మార్చుకుంటారు. కూర్చోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవ, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. చిరంజీవి సుమతి పరిశుద్ధ వివాహములో జతపరచబడి జీవిత పాలి భాగస్థులై ప్రభువా జీవితాంతం వారు ఒకరితో ఒకరు నాయన ప్రేమపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు కలిగి మరి వినయ విధేయతలు, భయభక్తులు, యోగ్య ప్రవర్తనతో ఇరువురు సాగి జ్ఞానము వివేకముతో ముందుకు సాగి ప్రభువా వారి వివాహం అందరిలో అన్ని విషయాల్లో ఘనమైందిగా ఉండడానికి జీవితాంతం మీరు సహాయం చేయము దేవా. అకుల ప్రిస్కిల్లాలు
ఈ విధముగా మీ దాసుడు పౌలు గారితో కలిసి పరిచర్యలో సాగారో అదే రీతిలో సాగగలుగునట్లు కృప ప్రసాదించము. ఓ దేవా, మీరు వారిని ఇరువురిని కూడా నాయన మీ చిత్తములో ఆదికాండం 1:28 ప్రకారం వారిని ఆశీర్వదించి ఫలింపచేసి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. 24:15 లూకా ప్రకారం వారితో మీరుండమని ప్రార్థన చేస్తున్నాం. అంత్యం వరకు వారు నిలకడగా ఉండి కాలాంతమందు వారి వంతులో వారు నిలవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు కోరిన రీతిలో వారికి పరిశుద్ధ సంతతిని కూడా దయచేయాలని ప్రార్థిస్తున్నాం. ఇరు పక్షాల తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, స్థానిక సంఘం, ఇంకా సేవకులు, సేవకురాండ్రు, అనేక మంది విశ్వాసులు రాగలిగినారు. అందరినీ మీరు వాక్యం యొక్క సమృద్ధి వారికి కూడా దయచేశారని నమ్ముతున్నాం. ఏదేమైనా మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతుకుతూ వినయ భయభక్తులతో మీ వాక్యానికి లోబడుతూ మేము మరియు జతపరచబడిన బిడ్డలు అంత్యం వరకు ముందుకు సాగలుగునట్లు సహాయం చేయం. ప్రభువా, స్థానిక సంఘములో షడ్రక్ సహోదరుడు తన భార్య బిడ్డల సేవను దీవించి బేతనియా సంఘాన్ని ఆశీర్వదించుము. ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అటు నాయన షాలేం సంఘాన్ని కూడా దీవించండి. ఇజ్రాయెల్ బ్రదర్ని కనికరించండి, కుటుంబానికి కనికరించండి. సమస్తం మీ చేతుల్లో పెట్టుకొని మీ కృపకు అప్పగించి తిరిగి ఎవరి గృహానికి వారు, ఎవరి మందిరానికి వారు సురక్షితంగా చేరడానికి అనుకూలపరిచి అనుగ్రహం చూపమని, చేసిన ఉపకారములన్నిటిని బట్టి మీరు వాడుకున్న సాధనాలను బట్టి వందనాలు. ఆనంద బ్రదర్ను కూడా వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. యెహోవా నిస్సిని కూడా జ్ఞానం చేసుకో. సమస్తం మీ చేతుల్లో పెట్టి సియోన్ నుండి మమ్మల్ని కూడా తెచ్చినందుకు స్తుతిస్తూ క్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు, సకల పరిశుద్ధులకు, నూతనంగా జతపరచబడిన బిడ్డలకు సదాకాలం తోడై కాపాడి నడుపునుగాక. ఆమేన్.